నిన్నటి కథలో అర్జునుడు జయద్రథుడిని చంపాడని తెలుసుకున్నాం కదా. భీష్ముడు, ద్రోణాచార్యుడు పడిపోయాక కర్ణుడు కౌరవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. కర్ణుడు చాలా బలవంతుడు, గొప్ప విలుకాడు. అర్జునుడికి సరితూగే యోధుడు అతనొక్కడే అని చెప్పవచ్చు. కర్ణుడు యుద్ధరంగంలోకి రాగానే పాండవ సైనికుల్లో భయం మొదలైంది. అతడు తన శక్తివంతమైన బాణాలతో పాండవ సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు. అర్జునుడితో కర్ణుడు తలపడటం చాలా ఉత్కంఠగా ఉండేది. వారిద్దరి మధ్య భీకరమైన పోరు జరిగింది. కర్ణుడికి సహజంగానే శక్తివంతమైన కవచకుండలాలు ఉండేవి. వాటి వల్ల అతడిని చంపడం చాలా కష్టం. కాని ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి దగ్గర ఆ కవచకుండలాలు దానంగా తీసుకున్నాడు. అయినా కర్ణుడి శక్తి ఏమీ తగ్గలేదు. కర్ణుడు అర్జునుడితో పాటు భీముడిని, నకులుడిని, సహదేవుడిని కూడా ఓడించగల సత్తా ఉన్నవాడు. కాని కుంతి తన కొడుకులను చంపవద్దని కర్ణుడిని ముందుగానే వేడుకుంది. అందువల్ల కర్ణుడు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు. కర్ణుడు యుద్ధరంగంలోకి రావడం పాండవులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇక యుద్ధం మరింత భీకరంగా సాగింది.